హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఒకానొక అడవిలో ఒక నది ఉంది. ఆ నదిపై ఇటు నుంచి అటువైపుకు వెళ్ళాలన్నా, అటు నుంచి ఇటువైపుకు రావాలన్నా ఒక తుంగ మాత్రమే నదిపై అడ్డంగా వేయబడి ఉంది. అదే ఆ నదిపై వంతెన అన్నమాట. ఆ వంతెన సన్నగా ఇరుగ్గా ఉంది. అయితే ఒకరోజు 2 గొర్రె పొట్టేళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్తూ నదికి ఇరువైపులా చేరాయి. వంతెన ప్రారంభంలోనే అవి ఒకదానికొకటి చూసుకున్నా పట్టించుకోకుండా గొర్రె పొట్టేళ్ళు ఒకేసారి వంతెనపైకి అడుగుపెట్టాయి. అదే సమయంలో నదిలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. అహంభావంతో ఆ రెండిటిలో ఏ ఒక్కటి వెనకడుగు వేయడం ఇష్టం లేదు. ఒకళ్ళని ఒకరు చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో అవి కలుసుకున్నాయి. నీ పేరేమిటో నాకు తెలీదు. ముందు నేను ఈ వంతెన పైకి వచ్చాను, వెనక్కి నడువు. నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు. ముందుగా వంతెన పైకి నేను వచ్చాను, వెనక్కి వెళ్తే నీకే మంచిది. నేను ఈ పక్క పొట్టేల నాయకుణ్ణి, నన్ను నువ్వు గెలవలేవు. నా పక్కనున్న పొట్టేలను నేనే రాజుని, నాకు ఓటమనేదే లేదు. ఈ రెండిటి మధ్య కోపంతో మాట పెరిగింది. రా చూసుకుందాం, రా రా తేల్చుకుందాం అంటూ 2 గర్వంతో ఘర్షణ పడ్డాయి. 2 పొట్టేళ్ళు కొమ్ములు విరిగేలా అడ్డీకొన్నాయి. భీంకరంగా పోరు సాగింది. మూర్ఖంగా తలపడ్డం వల్ల 2 ఒకేసారి అదుపు తప్పి నదిలో పడి వేగంగా వస్తున్న ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో మొండిగా ముందుకు వెళ్ళడం కన్నా తెలివిగా వెనకడుగు వేయడమే మంచిది. ఈ 2 గొర్రెల్లో ఏ ఒకటి వెనకడుగు వేసున్నా 2 ప్రాణాలు నిలబడుండేవి.